వరుస సమీక్షలు సమావేశాలతో ఏపీ పాలిటిక్స్ ను మరింత హీటెక్కిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం టెలికాన్ఫరెన్స్ తో మొదలెడుతున్న ముఖ్యమంత్రి రాత్రి పొద్దుపోయే వరకు బిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగబోతున్న వారిని ఎంపిక చేస్తూ ముందే క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట కొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తామంటున్నారు. ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తెస్తున్నారు. నేతలతో విడివిడిగా సమావేశమవుతున్న ఆయన ఎన్నికల్లో వారికి టికెట్ దక్కుతుందా లేదా అన్నదానిపై అక్కడే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే కడప, రాజంపేట, విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు స్థానాలపై సమీక్ష జరిపిన చంద్రబాబు తాజాగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో రివ్యూ జరిపారు. బాపట్ల పార్లమెంటు అభ్యర్థితో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ పార్లమెంటు పరిధిలోని అద్దంకి, పరుచూరు నియోజకవర్గాల్లో సిట్టింగులనే కొనసాగించాలని ఆయన నిర్ణయించారు. దీంతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు లైన్ క్లియర్ అయింది. పర్చూరులో స్థానికంగా కొంత ఇబ్బంది ఎదురైనా సాంబశివరావు వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. ఇక రేపల్లె, వేమూరు నియోజకవర్గాల విషయంలోనూ స్పష్టతనిచ్చారు చంద్రబాబు. రేపల్లె స్థానంలో అనగాని సత్యప్రసాద్ మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. వేమూరు నుంచి మంత్రి నక్కా ఆనందబాబు తిరిగి బరిలో నిలవబోతున్నారు. చీరాల, సంతనూతలపాడు, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాలపై మాత్రం పీఠముడి నెలకొంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై చీరాల నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు చంద్రబాబు. అయితే ఆమంచిని ఎదుర్కోవాలంటే సీనియర్ నేత అయిన కరణం బలరాంనే టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని వారంతా సూచించారు. దీంతో చీరాల టికెట్ కరణం బలరాంకు దాదాపు ఖరారైనట్లేనని చెప్పవచ్చు. ఇక బాపట్ల విషయానికొస్తే ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్కు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన సతీష్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు. అయితే బాపట్ల టికెట్ కోసం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు నరేంద్ర వర్మ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సంతనూతలపాడు సెగ్మెంట్ను చూస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాపట్ల పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రి మరోసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.